వెల్కమ్ టు టీవీ8 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూనిలో పవన్ కళ్యాణ్ సభలో పవన్ కళ్యాణ్ ను కలిసిన ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి అల్లుడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి భూదందాలకు తెరలేపారు. నా రాజకీయ ప్రస్థానంలో మళ్లీ శాల నాకెప్పుడు అండగా ఉంది జ్యోతిల నెహ్రూ. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజేంద్రనాథ్ సింగ్. రైతులకు అన్నం పెట్టే చక్కెర ఫ్యాక్టరీని వేసిన ఘనత బారసకి దక్కింది. తూనిలో పవన్ కళ్యాణ్ సభలో పవన్ కళ్యాణ్ ను కలిసిన ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి అల్లుడు పార్టీలో చేరుతున్నానన్న క్రాంతి పార్టీలో ఉన్నట్టేనని, అయితే పెద్దవారంటే గౌరవం, ఇప్పుడు కండువ వేస్తే రాజకీయంగా వాడుకుంటానని అనుకుంటారు. నాన్నగారి సమక్షంలో కలుస్తాను, ముద్రగడని కుమార్తె క్రాంతిని కలుపుతానని తూని సభ సాక్షిగా చెబుతున్నానన్న పవన్. శ్రీమతి కాంతి గారు, వారి అల్లుడు శ్రీ చందు గారు నాకు ఒకటే చెప్పారు ఈ రోజున. నాకు నిజంగా అమ్మ, నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా, నాకు వారికి ఒక కుమార్తె ఉన్నందని కూడా అసలు విషయం నాకు తెలియదు. కాంతి గారు ఉన్నారు అన్న విషయం కూడా తెలియదు నాకు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాన్నగారిని ఒక మాట అనాలని కానీ ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు, గౌరవిస్తాను పెద్దల్ని. ఈ రోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను, కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నా, నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు. నేను మీ నాన్నగారికి నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను, అలాగే తల్లి ఒక కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను. నేను మీకు మాట ఇస్తున్నాను, మీకు నేను గౌరవం ఇచ్చే బాధ్యత మీ వారికి, మీ ఇద్దరికి. కానీ ఈరోజు నేను మాట్లాడి మీకు కండువా వేస్తే నేను నాన్నగారిని ఆయనకి ఎందుకు ఆయనకి ఇబ్బంది కలగదు. ఆయనకి పెద్దవారు 10 మాటలు అంటారు, పెద్దలు ఏమంటారు 10 సార్లు తిడతారు, మనల్ని భరించాలి మనం. భవిష్యత్తులో నేను మీకు ఈరోజు మాటిస్తే ఇంత పెద్ద మనసుతోటి కాంతి గారు వచ్చారు. ఆవిడ నా సోదరి, మా ఆడపడుచు. నేను మిమ్మల్ని ఎన్నికలకి వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన అన్నది కాకుండా, నేను మీ నాన్నగారి దగ్గరికి మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి, మీతో పాటు అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను. నేను మిమ్మల్ని తీసుకెళ్ళి, ఎందుకంటే మనం ఎన్ని గొడవలున్నా మనం వచ్చి కూర్చొని ఆయనతో మనం విభేదించవచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ వేరే పార్టీలో ఉండొచ్చు. కానీ నేను ఇచ్చే గౌరవం అందరికీ, పెద్దలందరికీ ఇచ్చే గౌరవం. మనం కలిసి ప్రయాణిస్తున్నాం, కలిసి ఉండాలి, విడిపోకూడదని కోరుకుంటున్నాం. నేను సగటు రాజకీయ నాయకుడిని కాదు, నేను మీ ఇంటి వాడిని, మీ కుటుంబ సభ్యుడిని, మీ సోదరుల్లో ఒకరిని, మీ అన్నదమ్ముల్లో ఒకరిని, సాటి మనిషిని, మానవ హక్కుల్ని కాపాడుకోవాలనుకునేవాడిని. నేను ముఖ్యంగా సోదరి కాంతి గారికి, వారి శ్రీవారు చందు గారికి కూడా ప్రత్యేకించి నేను మాటిస్తున్నా, మిమ్మల్ని అందరి కుటుంబ సభ్యులతోటి మిమ్మల్ని తీసుకెళ్ళి అప్పుడు నేను జనసేనలో మిమ్మల్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తాను. ఈ రోజున జనసేనలో ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి భూదంతాలకు తెరలేపారని ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పరుపుల తమ్మయ్య బాబు అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలోని సిరిపురం, చిన్నింటిపేట, పత్తిపాడు మండలంలో ఏలూరు గ్రామాలలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ఓటు అభ్యర్థించారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపడితే చేపట్టబోయే సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. అలాగే ప్రతిపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా వరపుల సత్యప్రభ పోటీ చేస్తుందని, ఆమెకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీ కల్పించారని, కాకినాడ పార్లమెంటు కూటమి అభ్యర్థిగా తంగెల ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారని, ఆయనను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి, భారతదేశ లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా మరి ఎన్నికల్లో భాగంగా ఈ రోజున ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి అభ్యర్థి సత్యప్రభ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ, అలాగే గాజు గ్లాసు గుర్తు మీద లోక్సభకు పోటీ చేస్తున్నటువంటి ఉదయ శ్రీనివాస్ గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈ ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడానికి చాలా ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ప్రజలు ఈ రోజున వాస్తవాలను గమనించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి నేనున్నాను, నేను చూస్తున్నాను, నేను విన్నానని ఈ ప్రజలందరినీ మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని చాలా దారుణమైన పరిపాలన చేసి రాష్ట్రాన్ని అధోగతికి తీసుకెళ్లిన సందర్భం అందరికీ కూడా, ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధికి పెద్దపీట వేసేటువంటి కూటమికి ఓట్లు వేసి గెలిపించే విధంగా మరి కార్యక్రమం తీసుకుని అందరూ కూడా కూటమి అభ్యర్థులకు జేజలు పలుకుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి, ఈ దేశంలో కూడా ఎన్డీఏ కూటమి కూడా అఖండ మెజారిటీతో గెలుపొంది చక్కగా ఈ రాష్ట్ర అభివృద్ధిలోని, దేశ అభివృద్ధిలోని పాలు పంచుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి ప్రజలందరికీ కూడా శతకోటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ మార్పుకు సంబంధించి అందరూ కూడా ఈ యొక్క ఏదైతే వైసీపీ దుష్టపాలన ఉందో దాన్ని అంతమొందించి కూటమి యొక్క మంచి అభివృద్ధి, మంచి నాయకుడు, ఎక్కువ అనుభవశాలి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మచ్చలేని మహానాయకుడు, ఎటువంటి అవినీతి లేనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈ దేశ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నటువంటి మోడీ గారు, నరేంద్ర మోడీ గారు, వీరి కూటమిని మనం బలపరుచుకొని మనం గెలిపించుకుంటే మనకు చాలా మంచి జరుగుద్ది. ప్రజలు ఈ విధంగా ఆలోచించి ఈ ప్రజలందరూ కూడా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలి. ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి సత్యప్రభ గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని, అలాగే ఈ యొక్క కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఉదయ శ్రీనివాస్ గారు జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. వారికి ఓట్లు వేసి గెలిపించమని చెప్పేసి కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ మోసగాడైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడో, అతను కొత్తగా ఈ మధ్యన ప్రజల్ని మోసం చేసేటందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సోదరులారా, రైతు సోదరులందరికీ కూడా ఇది చెంపపెట్టులాంటిది. రైతులు తమ సొంత జిరాయితీ భూముల మీద కూడా హక్కు కోల్పోయి ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే టీఆర్ఓ అని చెప్పేసి, టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని చెప్పేసి ఒక ఆఫీసర్ గారు ఉంటాడు. ఆయన చెప్పు జాతల్లో బతికేటువంటి విధంగా ఈ రైతుల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ టీఆర్ఓ ఎవరైతే ఉన్నారో, ఈ టీఆర్ఓ చెప్పినట్టే రైతులందరూ కూడా వినాలి. మన తాత తండ్రులు ఇచ్చినటువంటి భూముల మీద కూడా ఈ ప్రభుత్వం పెత్తనం వచ్చే విధంగా దాని మీద ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని, దాని మీద ఈ టీఆర్ఓ కంట్రోల్ పెట్టుకొని, మనం ఎవరైనా సరే బ్యాంకుకి లోన్కి వెళ్ళాలన్నా సరే టీఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎవరైనా మనం ఒక అమ్మాయికి, మన కూతురికి పెళ్లి చేసుకుంటుంటే కట్నం ఇస్తే ఆ కట్నం బాబతి భూమి అమ్మాయికి ఇవ్వడానికి కూడా టీఆర్ఓ సంతకం కావాలి. మన తాత తండ్రులు, ముత్తాతలు సంపాదించి ఇచ్చిన ఈ భూమి మీద ఇతని పెత్తనం ఎవడనండి? ఇతను ఎవరు? ఇతనికి పెత్తనం ఎవరిచ్చారు? ఎవరు తీసుకురమ్మన్నారు ఈ చట్టాన్ని? ఏ రైతు అడిగాడు? ఎవరు అడిగారో చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తున్నాం. ఈ విధంగా చేసి మరొక మారి అధికారంలోకి వస్తే ఈ అవినీతి వైసీపీ పార్టీ నాయకులు ఈ రోజుకే వేల కోట్ల రూపాయలు సంపాదించుకుని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విలువైన భూముల్ని, విలువైన స్థలాల్ని కూడా కబ్జాలు చేసినటువంటి ఈ నాయకులు మరొక మారు ఇంక ఏ విధమైన ఆటంకం, అభ్యంతరం లేకుండా మరి ఈ భూముల్ని, ఈ యొక్క ప్రజల యొక్క సొమ్ముల్ని, ఆస్తుల్ని కూడా
నిరాటంకంగా కైంకర్యం చేసేందుకు ఈ విధమైన జీవోలు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా మేల్కొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనం ఇంటికి సాగనంపుదాం. మనం మంచి ప్రభుత్వం, మనకు మేలు చేసేటువంటి ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకొని మనం అందరం కూడా అభివృద్ధిలోకి వెళ్దామని చెప్పేసి మరొక మారు మీరు అందరూ కూడా ఆలోచించి జనసేన పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారికి గాజు గ్లాసు గుర్తు మీద, అలాగే సైకిల్ సత్యప్రభ గారు సైకిల్ తెలుగుదేశం అభ్యర్థి ప్రతిపాడు నియోజకవర్గం, ఆమెకు కూడా ఓట్లు వేసి గెలిపించి మనం తద్వారా ఈ నియోజకవర్గంలో, ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో, ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో అభివృద్ధికి కావాల్సిన పనులన్నీ చేయించుకునే విధంగా, పారిశ్రామికంగా ఈ కాకినాడ నియోజకవర్గం అభివృద్ధి చెందే విధంగా మరి మీరందరూ కూడా సహకరించి ఈ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే ఖచ్చితంగా మనం అభివృద్ధి పదంలోకి వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఆదివారం ఉదయం చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పూల వర్షంతో, జన నీరాజనాలతో, మహిళల మంగళ హారతులతో గ్రామం అంతా ఎన్నికల ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుపైన, గాజు గ్లాసు గుర్తుపైన ఓట్లు వేయాలని అభ్యర్థించి పర్యటించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ, నా రాజకీయ ప్రస్థానం 1981లో ప్రారంభమైందని, అప్పటి నుంచి మల్లిసాల గ్రామంలో అందరూ అండగా నిలబడి మొన్న ఎన్నికలు మాత్రం నాకు దూరమయ్యాయని, మళ్ళీ ఇప్పుడు గ్రామంలో పర్యటిస్తుంటే ప్రతి ఒక్కరి మేంలో చిరునవ్వుతో, ఆప్యాయంతో స్వాగతం పలకరించి తీస్తుంటే మళ్ళీ పునర్వైభవం తిరిగి వచ్చిందని చాలా ఆనందంగా ఉందని అన్నారు. గ్రామంలో అన్ని సమస్యలు తీర్చి డ్రైనేజ్ ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం అందించే సూపర్ 6 పథకాలతో ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నెగ్గిన నెల మాత్రం 7,000 రూపాయలు అందుతుందమ్మా. ఫస్ట్ నెల జూలై నెల 7,000 రూపాయలు అందుతుంది. అక్కడి నుంచి మాత్రం ప్రతి నెల 4,000 రూపాయలు. పిల్లలు మీ అందరికీ కూడా 15,000, అందరికీ కూడా 15,000 అమ్మా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, నీకు, నీ చెల్లికి, మీ అక్కకి, మీ తమ్ముడికి, మీ అన్నకి, ఎవరికన్నా సరే 15,000 చదువుకునే పిల్లలకి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు బస్సులో ప్రియమ్మ, మీకు ఇళ్ల స్థలాలు 3 నడిపెట్టినిస్తారమ్మా. 3 సెంట్లమ్మా. జగన్ సెంటర్ కాదు, 3 సెంట్లు 6 లక్షల రూపాయలు. మీకు ఇల్లు కట్టుకోవడానికి 6 లక్షల రూపాయలు ఇస్తారమ్మా. జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ. గ్లాస్ చేయండి, మా లోనికి వచ్చేస్తున్నాయి. మల్లిసాల గ్రామ పురప్రజలారా, నాటి మహాశయులారా, మన ప్రీతమ నేత మల్లిసాల గ్రామ అభివృద్ధి తర్వాత, మల్లిసాల అంటే ఇరుపగ తర్వాత ఎంతగానో అభిమానించే గ్రామం, నా సొంత గ్రామం. కడప తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థి చదిపిరాల భూపేష్ సుబ్బారామిరెడ్డి, జమ్మలమడుగు బీజేపీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి చదిపిరాల ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామం ఏకేఆర్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచార సభ విస్తృత కార్యకర్తల సమావేశంకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజేంద్రనాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తదనంతరం రాజేంద్రనాథ్ సింగ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ సర్కార్తో విసిగిపోయారని, కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో బద్వేల్ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రితీష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షులు సుంకర శ్రీనివాసరావు, ఎల్లారెడ్డి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. शशिभूषण रेड्डी, जोनल प्रभारी विशायला रेड्डी, ए कृष्णा रेड्डी, डॉक्टर राजेश रेड्डी, डी नारायण रेड्डी, एक्सलेंसी बी रत्ना कैंडिडेट विधानसभा पटवेल बी रितेश रेड्डी, एस श्रीनिवास जनसेना पीवी प्रताप रेड्डी. Brothers and sisters, unfortunately I can't deliver my speech in lovely language Telugu, as I will deliver my speech in Hindi, and that will be translated by Sri Chiranjeev Reddy, Secretary Bharatiya Janata Party. అందరికీ సోదరీమణులందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా రైతులకు అన్నం పెట్టే చక్కెర ఫ్యాక్టరీని వేసిన ఘనత బాసరకి దక్కిందని కాంగ్రెస్ ప్రభుత్వం మూతబడ్డ 3 చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించి అన్నదాతలకు అండగా ఉంటామని నిజామాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లా మేటుపల్లి మండలం వెల్లుల్ల బండలింగాపూర్ గ్రామంలో జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని, ముఖ్యంగా కటాఫ్ తేదీ లేకుండా బీడీలు చేసే కార్మికులందరికీ ఆదుకుంటామని జీవన్ రెడ్డి మహిళలకు హామీ ఇచ్చారు. ఒకసారి చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జువాడి నరసింగరావు, కోమిరెడ్డి కరం, కోమిరెడ్డి విజయ్, ఆజాద్, ఆకుల లింగారెడ్డి, గూడూరు తిరుపతి, కాటిపల్లి శ్రీనివాసరెడ్డి, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా రైతులు కాదు అందరు ఎత్తులో నేను మీరు మల్ల పంట ఇత్రం తయారు చేసుకోండి, రాబోయే పంటకి ఎన్నిట్లో చక్కెర నాటండి, షుగర్ కేన్ నాటండి. మీ చక్కెర ఫ్యాక్టరీ స్టార్ట్ చేయించేది ఇస్తుందో వరి ధాన్యానికంటే రెట్టింపు ఆదాయం వచ్చేది చూసే బాధ్యత నాది అని చెప్పి ఇలా వరికి పెట్టుబడి పెరిగిందో ఈ పూగుడితో ఏం చెప్పిండు, కిసాన్కి అమ్దాన్ని దోగునాకరం అన్నాడు. అందరికైనా రైతు ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పాను. రైతు ఆదాయం రెట్టింపు కానీ పెట్టుబడి రెట్టింపైంది. రసాయనిక ఎరువులు పెరిగినాయి, కాంప్లెక్స్ పెరిగింది, డిఏపి పెరిగింది, పొటాష్ పెరిగింది, సూపర్ పెరిగింది. యూరియా ఏదైతుందో 50 కిలోల సంచిని 5 కిలోలు తక్కువ చేసి దొంగ దెబ్బ తీసింది. నిజమబద్ధమే? ఎన్నికల కాంగ్రెస్ సర్కార్ ఉండగా యూరియా సంచి 50 కిలోలు ఉంటుండే, ఇవాళ ఎంత ఉంది? 45 కిలోలు. దొంగ తీసిన తీయలేదా? పురుగు మందు ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది. రైతుకి ఎట్లా గిట్టుబాటు అవుతుంది? అప్పులు పెరిగిపోయినాయి. అప్పులు మాఫీ చేయాలంటే నేను రైతులు మాఫీ చేస్తానా? రైతులు సోమరిపోతాయిట. పొరిగి ఇంత కథ కమ్ముతుందమ్మా. రైతులు అప్పు మాఫీ చేస్తే సోమరిపోతాయితాడమ్మా. అదే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఆ ధాన్యం అమ్మాలంటే వారికి ఎన్ని ఇస్తుందో లక్షల కోట్లు మాఫీ చేస్తున్నాం అని చెప్పంటున్నాం. కాంగ్రెస్ పార్టీ తల్లి సరిగ్గా 15 ఏళ్ల కింద 2008-9లో మా మిత్రులు కొమరెడ్డి రాములు మెట్పల్లి ఎమ్మెల్యే ఉండగా, పెద్ద రత్నాకర్ గారు మంత్రి ఉండగా, నేను మంత్రి ఉండగా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగాన్ని ₹1,00,000 దగ్గర రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, 2 నెలలు బిగబెట్టండి, 2 నెలలు అని చెప్పంటున్నాను. మీ వానకాలం పంట ఖరీఫ్ పంటకు ఏదైతుందో మీరు బ్యాంకు కట్టి అప్పు కట్టవలసిన అవసరం లేకుండా ప్రభుత్వమే బ్యాంకు పూచీకత్తుగా ఉంది. గౌరవనీయులు మన అభిమాన నాయకులు మరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా సోదరులు మిత్రులు మన పక్క నియోజకవర్గం చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారికి అదేవిధంగా తెలియజేస్తున్నా. అమ్మ, గతంలో కూడా మొన్న ఎలక్షన్లు వచ్చినప్పుడు నేను ఇంటికి వచ్చిన, మేము 6 గ్యారెంటీల మీద మీ అందరికీ వివరించి చెప్పినాం.
అప్పుడు దాదాపు ఆ రోజు కూడా ఇదే విధంగా వచ్చినారు. మేము హామీలు ఇస్తామని చెప్పినాం, 6 గ్యారెంటీలు స్పష్టంగా చెప్పినాం. ముఖ్యంగా మహిళలకు, తల్లి మీరు ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీకి, మీకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ ఉచితంగా కొండగట్టు కానివ్వండి, యాదగిరిగుట్ట కానివ్వండి, భీమలవాడ కానివ్వండి, ధర్మపురి కానివ్వండి, ఎక్కడికంటే అక్కడికి మీరు మీ బిడ్డలు తీసుకొని పోతే మీకు టికెట్ ఉండదని చెప్పిన. అది నిజమైంది. అలా మీరు మీ బిడ్డతో పోతే టికెట్ అడుగుతుందా తల్లి? అడుగుతలేరు. మీ కొడుకుతో పోతే మాత్రం టికెట్ అడుగుతుండు, మీ భర్తతో పోతే టికెట్ అడుగుతుండు. అంటే సోనియా గాంధీ గారికి మహిళల మీద ఉన్న గౌరవం అని చెప్తా ఉన్నా. అదేవిధంగా మీకు సిలిండర్ ఇస్తామని చెప్పినాం. 500 రూపాయలకు సిలిండర్ వస్తుంది. ఇవాళ 0 బిల్లింగ్, 200 యూనిట్ల వరకు ఎవరైతే వాడుతూ ఉన్నారో వాళ్ళకి బిల్లు కూడా రాకుండా చేస్తుంది మా ప్రభుత్వం అని చెప్పినాం. వస్తలేదు. ఎవరికన్నా కొంతమందికి రాకపోతే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూనిలో పవన్ కళ్యాణ్ సభలో పవన్ కళ్యాణ్ కలిసిన ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి అల్లుడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి భూదందాలకు తెరలేపారు. నా రాజకీయ ప్రస్థానంలో మళ్లీ శాల నాకెప్పుడు అండగా ఉంది జ్యోతిల నెహ్రూ. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజేంద్రనాథ్ సింగ్. రైతులకు అన్నం పెట్టే చక్కెర ఫ్యాక్టరీని వేసిన ఘనత బారసకి దక్కింది.